అందరికీ నమస్తే అండి. నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇద్దరున్నారా? వైఎస్ జగన్ అనే జగన్మోహన్ రెడ్డి గారిలో ఇద్దరున్నారా? ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతారా? ఒక ఆయన ఒకలా మాట్లాడి ఇంకొక ఆయన ఇంకోలా మాట్లాడతారా? లేదా 2019కి ముందు జగన్ ఒకలా ఉన్నారు, 2019 తర్వాత జగన్ ఒకరు ఉన్నారా? నాకు రకరకాల డౌట్లు వస్తాయి. ఆ డౌట్లు ఏమైనా మీరు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఒకే వ్యక్తి ఉంటే అన్ని రకాలుగా నాలుగు మడత పెట్టలేరుగా, అన్ని రకాలుగా మాట్లాడలేరుగా. ఒకే వ్యక్తికి ఒక అంశం మీద ఒకే రకమైన అభిప్రాయం ఉంటుంది. గెలిచిన తర్వాత ఒక అభిప్రాయం, ఓడిపోయిన తర్వాత మరో అభిప్రాయం ఉండదు, ఉండకూడదు కూడా. ఉంటే అతను మనిషే కాదు, ప్లస్ నాయకుడు అసలే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ట్వీట్ చేశారు. జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్. సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివైల్ బట్ మస్ట్ అపియర్ టు బి ప్రివిలెంట్ అన్డౌటబుల్లీ in electoral practices across the world. In almost every advanced democracy, paper ballots are used, not EVMs. We too must move towards the same in upholding the true spirit of our democracy. అంటే అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద దేశాలు, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ ఓటింగు, పేపర్ బ్యాలెట్ ఓటింగ్ యూజ్ చేస్తున్నాయి, ఈవీఎంస్ యూజ్ చేయట్లేదు. కానీ మన దేశం మాత్రం ఎందుకు ఇప్పటికీ ఈవీఎంస్ యూజ్ చేస్తున్నారు అని ఈవీఎం ఏం లేదు, తన వాటమిని ఈవీఎంల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. తన వాటమి సాకు ఈవీఎంల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో సోషల్ మీడియా కార్యకర్తలో, లేదంటే ఈ పనికిమాల ₹5 జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, మేధావి జర్నలిస్ట్, అటువంటి వాళ్ళు, లేదంటే ఇంకెవరో అటువంటి ఆరోపణలు చేశారంటే పర్వాలేదు. ఏముంది, వాళ్ళు కొంచెం స్థాయి తక్కువ కదా, వాళ్ళకి అరకొర నాలెడ్జ్ ఉంటుంది కదా, ఏదో మాట్లాడతారు. పార్టీ ఒక వెర్షన్ ఇచ్చింది, పార్టీ డబ్బులు ఇచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారులే అని వదిలేయచ్చు. కానీ ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉంటూ ఒక సీఎంగా పనిచేసి 5 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ఒక మంచి, రాష్ట్రవ్యాప్తంగా ఒక మంచి క్రేజ్ ఉన్న పొలిటికల్ లీడర్గా ఉంటూ మరి ఆయన చాలా సింపుల్గా ఈవీఎంస్ మీదకి నెట్టేస్తే ఎలా? ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా ప్రజల్ని అవమానించడమే కదా, ప్రజా తీర్పుని అవమానించడమే కదా ఈ మాట. ఇదే పోనీ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి. ఏదో జరిగిపోతా ఉంది అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే సూటిగా మీ ద్వారా అడుగుతున్నా. ఇదే 2014 ఎన్నికల్లో మా మీద గెలిచాడు. మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా. మరి అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలన్నా? మరి ఆయన ట్యాంపర్ చేసే గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా. అంటే 2019లో గెలిచిన తర్వాత ఆయన ఢిల్లీలో మాట్లాడిన మాటలు, 2019లో మేము మా గెలుపు ఈవీఎంల వల్ల గెలిచామని వాళ్ళు అంటున్నారు. అంటే ఆయన 2014లో ఈవీఎంల వల్ల గెలిచినట్ట అని ఆయన ఇంకా ఏమన్నారంటే ఇంకో వీడియో కూడా చూద్దాం. ఈవీఎంలు అన్నది 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళకి వీవీప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక మరి సేమ్ వర్తిస్తుందిగా ఇప్పుడు కూడా. 82% మంది ఓటేశారు. ఆ 82% మంది ఎవరు కంప్లైంట్ చేయట్లా. ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఈవీఎంల మీద. ఈవీఎంలు ట్యాంపరు, ఈవీఎంలు హ్యాకింగ్ అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. సో వైసీపీ ఇంకా వాళ్ళకి కనీసం ఆ 11 సీట్లు కూడా వద్దేమో, భవిష్యత్తులో అసలు పార్టీని మూసేయాలనుకుంటున్నారేమో. లేదా మేము ఇంకా అదే అబద్ధంలో ఉంటాము, మాకంటూ ఒక అబద్ధ బతుకుంది, ఆ అబద్ధ బతుకులోనే మేము బతుకుతాము, మమ్మల్ని ఎవరు బాగు చేయొద్దు, మేము దాని నుంచి బయటకు రాలేము అని అనుకుంటున్నారేమో. ఎవడైనా నిజాలు చెప్పినోడు ఉంటే ఇప్పటికీ కూడా నాకు కింద ఏమని కామెంట్ చేస్తారు, నువ్వు టీడీపీ వాడివి, నువ్వు టీడీపీ ఏజెంట్ అని కామెంట్ చేస్తారు. వరే నాయన, నేను చెప్పిన నిజాలు రా బాహు. నిజాలు మాట్లాడే వాళ్ళందరూ టీడీపీ ఖాతాలో వేసారు కాబట్టి మీకు ఈ ఓట్లు సీట్లు వచ్చాయి. ఎవరైనా మీ తప్పులు, మీ బలహీనతలు, మీ లోపాలు చెప్తే యాక్సెప్ట్ చేయండి.
నేర్చుకోండి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగదు. ఈవీఎంల ట్యాంపరింగు, ఈవీఎంల హ్యాకింగు జరిగితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పర్మనెంట్గా ఒకే పార్టీలు అధికారంలో ఉంటాయి. మరో పార్టీ అధికారంలోకి రాదు. కాంగ్రెస్ పార్టీ ఆ టెక్నాలజీని వాడుకోలేదా? ఈవీఎంస్ హ్యాక్ అయితే కాంగ్రెస్ పార్టీ వాడుకోలేదా? ఈవీఎంస్ హ్యాకింగ్ ట్యాంపరింగ్ చేయగలిగితే 2014లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోద్ది? వైసీపీకి చేత కదా? నిజంగా ఈవీఎంస్ ట్యాంపర్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారా? అన్ని చేసిన వాళ్ళు ఇది ఎందుకు వదులుతారు? అంతెందుకు పక్కన కేసీఆర్ గారు వదులుతారా? ఈవీఎంస్ ట్యాంపర్ చేయగలిగితే ఫోన్లు ట్యాపింగే చేయగలిగినోడు ఈవీఎంస్ ట్యాంపరింగ్ చేయలేడా? రేవంత్ రెడ్డి గారికి సీఎం కుర్చీ ఎందుకు ఇచ్చేస్తారు? ఈవీఎంస్ ట్యాంపర్ కేసీఆర్ చేయగలగా? కేసీఆర్ కంటే ముదురు ఇంకెవరు లేరు ఈ దేశంలో. కేసీఆర్ గారి కంటే ముదురు, అంటే ఆ ముదురుతనం పనికిమాలినతనంలే, అది వేరే వెరితనం. సో అటువంటి ముదురు ఎవరూ లేరు. సో అటువంటి ఆయనే సైలెంట్ కూర్చున్నాడు, ఈవీఎంస్ మీద వేయలా. వీళ్ళు మాత్రం ఈవీఎంస్ మీద ఏడుస్తున్నారు. వీళ్ళకి 11 సీట్లు జనం కావాలని ఇచ్చారు. గత ఎన్నికల్లో ఒకటే, మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఓడిపోవడానికి కారణం ప్రతి వర్గాన్ని కెలికారు. వీళ్ళు దారిని వెళ్తున్నారు 5 ఏళ్ల పాటు. దారిలో కనిపించే ప్రతి పుట్టలో వేలు పెట్టి కెలికారు. వాళ్ళందరూ కుట్టారు. వాళ్ళు కుడితే ఎలా ఉంటుందో జూన్ 4వ తేదీ రిజల్ట్ కనిపించింది. ప్రతి వర్గాన్ని వేధించారు. ప్రతి వర్గాన్ని వేపుకు తిన్నారు. ప్రతి వర్గం చేత తిట్లు తిన్నారు. ఏమంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈయనంతగా ట్రోలింగ్కి గురైన సీఎం ఎవరైనా ఉన్నారండి? ఈయనంతగా ప్రజల చేత తిరస్కరించబడిన సీఎం ఎవరైనా ఉన్నారండి? ప్రజా తీర్పు అది. ప్రజలు అంత ఇసిగిపోయారు. వీళ్ళు చేసింది కేవలం ప్రజలకు డబ్బులు ఇవ్వడం మాత్రమే, సంక్షేమ పథకాలు ఇవ్వడం మాత్రమే, ఇంకేమీ చేయలేదు. ఎందుకు ఓట్లు వేయాలి? డబ్బులు తీసుకుంటే ఓట్లు వేయాలని రూల్స్ ఉందాయా? రాజ్యాంగంలో ఉందా? ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. డబ్బులు తీసుకున్నా సరే ఓట్లు వేయరు. వాళ్ళకు ఎవరికి ఓట్లు వేయాలో వాళ్ళకే వేస్తారు. డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తే శాశ్వతంగా ఒకే పార్టీ అధికారంలో ఉంటుంది. ఈవీఎంస్ హ్యాకింగ్ చేయగలిగితే దేశం మొత్తం ఒకే పార్టీ, అదే బీజేపీ ఉంటుంది, ఇంకే పార్టీ ఉండదు. సో పనికిమాలిన మాటలు, సొల్లు మాటలు మాట్లాడే బదులు ఆ 11 సీట్లు ఎందుకు వచ్చాయో జిల్లాల వారీగా నాయకులతో మాట్లాడి కొన్ని నియోజకవర్గాల్లో బాగా పార్టీ డ్యామేజ్ అయింది, అది నోట్ చేసుకొని అక్కడికి ఎవరినైనా పంపించి పార్టీని బాగు చేసుకొని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చి కనీసం గట్టి ప్రతిపక్షంగా ప్రజల సమస్యల మీద పోరాడి అలా చేస్తే బెటర్. కానీ ఈ ఈవీఎంస్ మీద పడి ఏడిస్తే మాత్రం పార్టీని క్లోజ్ చేసుకోవడం మంచిది. పార్టీ ఇంకా బతకదు. ఈవీఎంస్ ట్యాంపరింగ్ కానీ ఈవీఎంస్ హ్యాకింగ్ కానీ జరగదు. ఈవీఎం అనేది జస్ట్ లైక్ ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. క్యాలిక్యులేటర్ ఎట్లా? ఒక ఎలక్ట్రానిక్ డివైజే. క్యాలిక్యులేటర్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు, హ్యాక్ చేయలేరు. మొబైల్ని హ్యాక్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటుంది. దీనిలో సిమ్ కార్డు ఉంటుంది, దీనిలో ఉన్న కార్డు ప్రపంచానికి కనెక్ట్ అయి ఉంటుంది, దీనికి డేటా ఉంటుంది, నెట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈవీఎంస్లో ఏమి సిమ్ కార్డులు ఉండవు. ఈవీఎంస్ ఇండివిజువల్ డివైస్, నాట్ కనెక్టెడ్ టు ద అదర్ సోర్సెస్. సో హ్యాకింగ్ కానీ ట్యాంపరింగ్ కానీ జరిగే పని కాదు. అలా చెప్తున్న వాళ్ళందరూ కూడా కావాలని చెప్పిస్తున్నారు అంతే. జాతీయ స్థాయి మీడియాలో చెప్తున్న వాళ్ళు కానీ, ఇక్కడ చెప్తున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా కావాలని చెప్తున్నారు. ఏదో సెన్సేషన్ కోసం, హైలైట్ చేయడం కోసం చెప్తున్నారు. సో ఈవీఎంస్ హ్యాకింగ్ అనేది జరగదు. వైసీపీ వాళ్ళు ఆ ప్రపంచం నుంచి బయటకు వస్తే బెటర్. ఆ ప్రపంచంలోనే ఉంటాము అంటే మీకంటూ ఓ పని చేయండి. ఆంధ్రప్రదేశ్ సెపరేట్గా ఆంధ్రప్రదేశ్ రియాలిటీ షో సెట్టింగ్ ఒకటి, దానిలో అసెంబ్లీ సెట్టింగ్ ఒకటి, సచివాలయం సెట్టింగ్ ఒకటి, ఋషికొండ సెట్టింగ్ ఒకటి వేసుకొని దానిలోనే గడపండి ఇంకా జీవితాంతం. నీలాంబరి సినిమా, అదేంటది, నరసింహ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్ ఉంటుంది కదా, రమ్యకృష్ణ క్యారెక్టర్, ఒకే గదిలో ఉంటూ టీవీ చూస్తూ రజనీకాంత్ సౌందర్య పెళ్లి వీడియో చూస్తూ ఉంటుంది కదా, అలా మీరు ఒక సెట్టింగ్ వేసుకొని అందులో కూర్చొని ఎదురుగా అసెంబ్లీ అవన్నీ పెట్టుకొని సీఎంగా ఇచ్చిన స్పీచ్లన్నీ పెట్టుకొని 2019లో గెలిచిన ఓట్లు, ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు టీవీల్లో ఏమొచ్చిందో అదే పెట్టుకొని సీఎంగా ఫీల్ అవ్వండి. అంతకుమించి ఇంకేం చేయలేరు. లేదు మేము రియాలిటీలో బతుకుతాము, మేము నిజంలో బతుకుతాము అనుకుంటే వాస్తవిక మాట్లాడే, ప్రాక్టికల్గా వాస్తవాలు మాట్లాడే వాళ్ళని దగ్గర పెట్టుకోండి. భజన చేసే వాళ్ళని దగ్గర పెట్టుకోవద్దు. డబ్బులు తినే వాళ్ళని దగ్గర పెట్టుకోవద్దు. సొంత మనుషుల్లో చాలామంది దెబ్బేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని దగ్గర పెట్టుకోకుండా సరైన వాళ్ళని దగ్గర పెట్టుకోండి. చెప్పిన మాటలు వినండి. ఏది మంచో గ్రహించండి, ఏది చెడో బయటకు పంపించేయండి. అంతే తప్ప ఈవీఎంల మీద ఏడుస్తాము, దాని మీద ఏడుస్తాము, దీని మీద ఏడుస్తామంటే పార్టీకి మూత వేసేయడం మంచిది. థ్యాంక్ యూ.